ఏమండి మహాతల్లి పిల్లల కోసం కనపడ్డ దేవుళ్ళ కల్లా మొక్కుద్ది. ఈయన గారు ఊళ్ళో పంచాయతీలు మానేసి ఇంట్లో పంచాయతీ చేస్తే నయం పిల్లలన్నా పుడతారు. ఎవరు? ప్రెసిడెంట్ గారు ఉన్నారమ్మా? ఆయన అర్ధరాత్రి వరకు పంచాయతీలు చేసొచ్చి అలసిపోయి ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు. నువ్వు మళ్ళీరా. అలాగేనమ్మా. లీలా ఆ వస్తున్నా. అప్పుడే లేచారా? కాసేపు పడుకోపోయారా? పడుకుంటే పంచాయతీలు ఎవరు చూస్తారు లీలా? నీకు తెలుసు కదా, లేవగానే నిన్ను చూడందే కళ్ళు తెరవనని. మరి అమ్మగారు ఊరు వెళ్తే ఎవరిని చూస్తారు? అప్పుడు నేను నిద్రాను కదరా, ఎదవన్నారు అదవా. ఎక్కడున్నావు లీలా? ఇక్కడున్నానండి. అబ్బా చూసావా, నిన్ను చూడక ఏలు కాలిపోయింది. ఓ ఏంటో మీ సెంటిమెంటు. నా మొహం చూస్తే రోజు 2-3 పంచాయతీలు చేస్తారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దులేలా, పొద్దున్నే కాఫీ తాగితే పైచ్యం చేస్తుందని మా టీవీలో మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మరేం తాగుతారండి? కషాయం. సరే, నేను స్నానానికి నీళ్లు పెడతాను, మీరు వచ్చేయండి. అలాగే పెట్టే. యారా రాజుగారు చెప్పింది కలిపావా? కలిపానండి. మంత్రి సత్యనారాయణ రాజు గారి పేరు కూడా జడగొట్టేటట్టున్నాడు యాదవ. తొందరగా ఇదిగోండి కషాయం. ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంది, చూడగలలేదా? రాత్రి ఎక్కువైంది కదా, తలనొప్పి రాకుండా. ఎంత బేమో యాదవా. అమ్మగారు, నేను 2 రోజులు రాజమండ్రిలో వస్తానండి. మా ఆవిడని కొంచెం చూస్తానండి. నువ్వు వెళ్ళిరారా, నువ్వు లేని లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వు చూసుకున్నట్టే. ఒరేయ్ పని అయ్యేదాకా ఉండరా. విన్నావుగా, స్వయంగా ఆయనే చెప్పారంటే ఇక భయపడే పనే లేదు. ఏనున్నారనే అటు భయం. ఒరేయ్ లెక్కెడుతున్నాను, 1000 అయిన తర్వాత గొయ్యే నీకు. ఏమండి, వీపురుద్దునా? ఎందుకే శ్రమ నీకు? నీ చేతులు అరిగితే నాకు గుండు కలుగుతుంది. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. నాకు ఏ రంగో సూర్యుడే రుద్దుతాడు. ఏమే రంగి నీకు ఈ రుద్దటం వచ్చా? ఎందుకు రాదండి, ఇప్పుడే ఒక దున్నపోతుని రుద్దుతుంది. అంటే నీకే రుద్దింది. ఏమండి, బాగుందా? బాగుంది కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను అడిగింది అది కాదండి, నా జడ బాగుందా అని. బారుగా ఎంత బాగుందో, బాపు గారి బొమ్మ జడలా. వెళ్ళి అన్నం పెట్టు. అలాగేనండి. ఏమండి, కంచం బాగుందా? కంచం బాగుంటామేంటే? ఏమండి, అన్నం బాగుందా? అన్నానికి కంచానికి మ్యాచింగ్ బాగుందా? ఇదేమన్నా చీర జాకెట్ మ్యాచింగ్ బాగుండడానికి? అమ్మ బాబోయ్, పెళ్లి చూపులో మీ నాన్న కాళ్ళు కడిగి అమ్మాయి బాగుందా, ఉంగరం బాగుందా, స్వీట్ బాగుందా అంటే మీదేదో మర్యాదస్తుల కుటుంబం అనుకున్నాను. ఇలా బాగుందా జబ్బుతో చంపేసే కుటుంబం అనుకోలేదే. దీనికి యునానీలో, ఆయుర్వేదంలో, హోమియోపతిలో కూడా మందు లేదట, మీ బాబాయ్ చెప్పాడు. ఏమండి, మా నాన్న చెప్పిందంతా చాలా బాగుందండి. చాలా సంతోషం. ఏమండి, ఈ బొట్టు బిల్ల బాగుందా? ఆ బొట్టు తీసేస్తే నేను పోయినట్టే. ఆ తర్వాత నీ గెటప్ చాలా బాగుంటది, కానీ ఇప్పటి నుంచి తీకు. నువ్వు చెప్పింది చాలా బాగుంది డాడీ. అమ్మని అమ్మ, ఈ బాగుందా ఎయిడ్స్ కన్నా భయంకరమైందా? డాడీ చికెన్ బాగుందా? అబ్బా, వీడు కూడా బాగుందా ఫ్యామిలీలో జాయిన్ అయిపోయాడు. ఇదేంటే లడ్లు బదులు గుడ్లు తెచ్చావు? అన్ని తినేసి ఇవి మాత్రం వదిలేశారు. మీకేమన్నా బాగుందా? ఇక్కడ మాటలు ఇంపార్టెంట్ కాదు, మ్యాటర్ ఇంపార్టెంట్. అవి కింద పెట్టు. కళ్ళలో కూడా బాగుందా అని కలవరించావనుకో చంపేస్తాను. అది అబ్బా. హలో, ఆవకాయ పచ్చడి బాగుందా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వా? సాక్షాత్తు మామయ్య పట్టుకొని ఎవడ్రా నువ్వు అంటావు? ఏమన్నా బాగుందా? మీరు పంపించిన ఆవకాయ బాగుంది, అందులో ఊట బాగుంది, ముక్క బాగుంది, తొక్క బాగుంది, మీ అమ్మాయి బాగుంది, మీ అమ్మాయి అమ్మ బాగుంది. నువ్వు కూడా బాగున్నావు అంటే ఉన్నమాటే అన్నాడు. నోర్మోయ్. అవును, నేను కొనిచ్చిన కొత్త ఇల్లు బాగుందా? అబ్బో, ఇదో మ్యాటర్ మర్చిపోయాను కదా. మీరు ఇచ్చిన ఇల్లు బాగుందండి, సామాన్లు బాగున్నాయి, మీరు ఇచ్చిన మనవలు బాగున్నారు. కానీ అర్ధరాత్రి ఇలా ఫోన్ చేసి మీరు అప్మ ఇలా చేయడం ఏమన్నా ధర్మా మామయ్య గారు? ఏం లేదల్లుడు, సర్వెంట్ సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. బేవర్స్ గా వచ్చింది కదా నీకు ఫోన్ చేశా. బాగుందా? అమ్మని మీ నాన్న ఇప్పుడు ఏదో చేయాలి. హలో 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 అల్లుడు, హలో హలో కట్ అయిపో. హలో. అమ్మో, ఇక్కడ పెడితే డేంజర్. ఏమండి, మీరు అలా ఫోన్ పక్కన పెట్టేయడం ఏమన్నా బాగుందా? బాగుందా తగలయో? హలో, మాట్లాడుతున్నప్పుడు అలా కట్ చేయడం బాగుందా? నాకు ఈ అల్లుడు నచ్చలేదు. నా 2 రోజులున్నైనా నచ్చేవాడిని తెచ్చుకుంటాను. నీకు కాదు, మన అమ్మాయికి నచ్చినట్టు తేవాలి. ఏంటి అది? నా సొంత బిడ్డ, నా మాట దానికి వేద వాక్కు. మన అమ్మాయికి కొన్ని టేస్ట్లు ఉన్నాయి. మన అమ్మాయికి టేస్ట్లా? నాకు తెలియకుండా నా కూతురికి టేస్ట్లా? ఏంటి ఆ టేస్ట్లు? స్వాతి, అమ్మా స్వాతి, స్వాతి ఏంటే పిలిస్తే రాదు? అలా పిలిస్తే ఎందుకు వస్తుంది? మరి ఎలా పిలవాలి? ఉండు, నేను పిలుస్తా. అమ్మా ఇలియానా,
త్రిషా, నయనతారా. ఏంటి మమ్మీ? ఏం లేదమ్మా, నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ బావగాళ్ళలాగా పోలీసుడు తప్ప ఎవరినైనా కోరుకో. అస్మీరా, కలకండ, బాదంగీరా, బాదం పిస్తా తెస్తా, ఇస్తా, నీ కాళ్ళ ముందు పడేస్తా. ఎవడు కావాలో కోరుకోమ్మా. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఆ? పవన్ కళ్యాణ్, వీళ్ళల్లో ఎవరైనా పర్వాలేదు. వీళ్ళల్లో ఎవరైనా పర్వాలేదా? ఇది ఏమైనా బాగుందా? నాకు జరిగిన అన్యాయం నా కూతురికి జరగడానికి వీల్లేదు. నీకేం అన్యాయం జరిగింది? నేను మా అమ్మా నాన్నల్ని హాలీవుడ్ హీరో కావాలని అడిగాను. టెక్నికల్ ప్రాబ్లం తేలేమన్నారు. కనీసం బాలీవుడ్ హీరోనన్నా తెస్తారనుకున్నా. ఇదిగో ఈ బెండపూడి అంకుల్కి ఇచ్చి పెళ్లి చేసి వచ్చారు. అంకులా? మొగుడిని పట్టుకొని అంకుల్ అని పిలుస్తావు, ఇది ఏమైనా బాగుందే? అయినా నా కూతురు ఏం అడిగింది? ఆ. హాలీవుడ్ హీరోని అడిగిందా, బాలీవుడ్ హీరోని అడిగిందా? ఆఫ్టర్ ఆల్ టాలీవుడ్ హీరోనే కదా అడిగింది. టాలీవుడ్ ఆఫ్టర్ ఆలా? యా. ఇప్పుడు నాకు టాలీవుడ్ లో ఎవరు? కాసులు, ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. ఏ చిట్టిబాబు, రాత్రి ఎవరో అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? బుద్ధులు దాకానే ఈ వేళ వస్తావేటి? సచ్చినోడా. నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే, మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో క్వశ్చన్ చేయటం, ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, నీ గొడవ ఏంటి? ఈ మధ్య పంజాబ్ కు పోయినావట కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు. లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమనవరా 100 గోళీ సోడాలు వచ్చారు. ఏం చెప్పావురా? సిక్కుడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పాను. దాన్ని సిక్కుడు జోక్ అనుకుని నవ్వేస్తా. బాబోయ్, అనవసరం గెలికనివ్వండి. ఇదిగో నాయరు, ఎదవ సోక్ కాకపోతే చిన్న పిల్లడి చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటికి తీసి తోముకోవచ్చు కదా నువ్వు. జ్ఞానంటే పరాయం. జ్ఞానంతం వచ్చిందా నీకు? ఇది ఇప్పుడు ఆవశ్యమిల్ల. అడుక్కు తింటే ఆవేశపడతావా? అదే. చిచి, పొద్దున ఎదవగల. ఇదిగో సత్యానందం, నీకు ఈ విషయం తెలుసా? ఏంటో? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట. అందులో ఎంతే ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తింటలేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏడ్సాలే. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తుండండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పు సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు వినడం, నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఈ మలయాళీ నాయనేంటి ప్రతి నెల ట్రబుల్ ఇచ్చేస్తున్నాడు? మరి స్వాతి రూమ్ లో నువ్వు దొంగసాడిగా పెట్టిన అనిల్ గడి ఇచ్చాడా? నోరు మియ్యన ఎదవా. ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల డ్రాయర్ లో పెట్టు. ఈ వేళ నేను లోపల డ్రాయర్ వేసుకోలేదు. ఎందుకు అలా అరిస్తా? ఈ జేబులో పెట్టు. అబ్బా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే. అమ్మా, రేపు పుట్టినరోజుగా ఎక్కడి నుంచి కంగారుగా వచ్చేస్తా? మా ఆవిడ ఉంగరంలో నీరు తీయించమని కమసాల దగ్గర పంపిస్తే ఆ పని చూసుకొస్తున్నాను. చచ్చా, రోల్డ్ గోల్డ్ ఉంగరంలో నీరు దించడం ఎందుకు దండగా? ఏట్రా ఓల్డ్ గోల్డ్ అన్న ఎదవెవడు? ఒరిజినల్ కావాలంటే చూసుకో. రోల్డ్ గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డే. ఇదేంటి జేబులో పెట్టేస్తున్నావు? నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. అమ్మా, ఆ ఇచ్చి ఇది పట్టుకెళ్ళి. అయ్యో, ఏంటి బాబాయ్ గారు, చంటి కుర్రాళ్ళ అలా ఏడుస్తున్నారేంటి? అదేనమ్మా, ఆ చిట్టుబాబు మా ఆవిడ ఉంగరం నా దగ్గర నుంచి లాక్కుపోయాడు. అతగాడికి బాకీ ఉన్న మాట మాత్రం నిజం. అయితే అంత మాత్రానికి పీక్కుపోవాలా? దాని సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయం తెలిసిందంటే నన్ను నరికి ముక్కల కింద చేసేసి గొట్టాల ప్యాకెట్లో ప్యాక్ చేయించేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగైనా సరే చిట్టుబాబుకి చెప్పి ఆ ఉంగరం ఇప్పించేయమ్మా ప్లీజ్. అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా. ఎలాగైనా ఈ పని చేసి పెట్టమ్మా. మీరు బాధ 10 రోజులు అతగాడి బాకీ తీర్చేస్తాను. ఏం చేస్తున్నావు? విమానం టైర్లకు ప్యాచీలు వేస్తున్నాను. ఏంటి నీ గోళ? ఆ గూట్లో 50 రూపాయలకి అయితే పెట్టాను, తీసావేంటి? 50 రూపాయల నోట? ఇందాక నీరు తీయించిన ఉంగరం తెచ్చినప్పుడు 50 రూపాయల నోటు అక్కడే ఉంది. అయితే నువ్వు పనిలో ఉంటావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని దాని మీద ఉంగరం పెట్టాను. ఓరి దేవుడు, 50 రూపాయల నోటే అనుకున్నాను. ఉంగరం కూడా పోయిందనమాట. ఈ వేళ ఉంగరం సంగతి అటు ఇటు తేలిపోవాలి. ఎక్కడ ఎక్కడ దొంగ సచ్చినోళ్ళు? నేను ఉండగా ఎవడు ఇంత పని చేసింది? వర్కర్లందరినీ పిలు వర్కర్లందరినీ. ఉంగరం సంగతి అటు ఉంచు. క్యాష్ 50 అంటే మాటలా? ముందు ఆ ఉంగరం సంగతి తేలాలి. ఎరా, గూట్లో ఉంగరం పెట్టాడంట, ఎవరిని చూసారా? నువ్వు అలాగుండు. ఇలాంటి విషయాలు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎరా రే, ఆ మనిషి ఇంకొకసారి చూడండి రా. పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడబెడుతోందిరా. ఏమండి, మనకు పిల్లలు వద్దండి, మన వర్కర్లే మన పిల్లలు అంటే సరే అని ఆపరేషన్ చేయించేది. అవునరా, మిమ్మల్ని నా బిడ్డల్లో చూసుకుంటున్నాను రా. వద్దు, సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. పరాయి వాళ్ళు మన బిడ్డలు ఎలా అవుతారు సరోజిని?
అందుకే ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. చాలండి, ఈ మాత్రం మాట చాలు. పాపిష్టదాన్ని, ఇంత మంచి మనిషిని నానా మాటలు అన్నాను. నన్ను క్షమించండి. ఏమండి సరోజిని, ఏమండి సరోజిని, మీరేంటి ఇలా వచ్చారు? మీరు రాగానే చిట్టుబాబుని పిలిచి మ్యాటర్ అంతా చెప్పేశాను బాబాయ్ గారు. జరుగుతున్న ఈ సెంటిమెంటల్ సీన్ చూసి చాలా కుమిలిపోతున్నాను. మీరు నాకు ఇచ్చిన బాకీకి బదులుగా ఇదిగోండి మీరు ఇచ్చిన ఉంగరం. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ శారదారావు గారు. కత్తిలాంటి మ్యాచ్ సెట్ చేశాను. ఇదిగో చెక్కు. ఇంకో 10,000 మనం మాట్లాడుకుంది 10,000గా సార్. ఏవయ్యా, తుప్పట్టుపోయిన మేకలాంటి నిన్ను మెరుస్తున్న చాకు అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను. బ్యాంకులో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకులేండి. ఇవ్వకోండి 10,000. ఒక్క నిమిషం. ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం, అక్కడ దీపం పెట్టడం. స్వామి, స్వామియే శరణమయ్య. ఆంజనేయ, ఇదిగో ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు. ఇదేంటి సార్, నేను మీకు చెక్ ఇద్దామని వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు. ఏమయ్యా, 2 వీలర్స్ లోన్ కావాలంటేనే 1,00,000 రూల్స్ ఉంటాయి. అలాంటిది పెళ్లి చేసేవాళ్ళం, మాకెన్ని రూల్స్ ఉండాలి? నీ అమ్మ నిబంధనలు. నీ అమ్మ నిబంధనలు కాదు సార్, నీ అమ్మ నిబంధనలు. నా బాబే, తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్ గా ట్రై చేయి. నువ్వు చదవక్కర్లేదు కానీ సంతకం పెట్టి. వస్తాను సార్. సార్ నాకు డౌట్, నా గురించి ఇన్ని అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్? ఏ నువ్వు నమ్మలేదటి? సన్నీ లియోల్ నాటి సాంప్రదాయాన్ని అమ్మాయి అని చెప్తే. వస్తాను సార్. వెళ్ళు. వెల్కమ్, రండి కూర్చోండి. చెప్పండి. ఓ పెళ్లి కొడుకు కావాలి. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా, ముందు మా కండిషన్స్ విను. ఇవి కండిషన్స్. చూడండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పరిపాలించగలం. రూపాయి లేకుండా రాజధాని నిర్మించమంటే నిర్మిస్తాం. కానీ ఇన్ని కండిషన్తో పెళ్లి కొడుకుని వెతకమంటే వెతకలేను. మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎలాగైనా మీరే సెట్ చేయాలి సార్. డబ్బులతో నన్ను కొనలేరు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీరు ఇంక బయలుదేరండి. ఆత్మగా మారటం కన్నా అంతరాత్మ ఒప్పించడమే బెటర్ సార్. ఇప్పుడు నా అంతరాత్మ ఒప్పుకుంది. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది. ఆ క్యాష్ ఇక్కడ పెట్టండి, గన్నలు మీ పాకెట్లో పెట్టుకోండి. నేనేం చెప్పాలో మిగతా డీటెయిల్స్ నా చేతిలో పెట్టండి. శారదారావు గారు, ఇంతసేపు అయింది ఇంకా పెళ్లి కూతురు రాలేదేంటండి? రాకపోవడం ఏంటయా, అక్కడ కూర్చుందిగా. అదేంటి అమ్మాయి ప్యాంట్ వేసుకుంది? అది కూడా వేసుకోకపోతే బాగుండదు కదా. కళామందరి వారి శారీతో కళగా ఉంటుంది అనుకుంటే ఏంటి నాన్న ఇలా ఉంది? ఏమయ్యా, నీకు శారీ కావాలా డబ్బులు కావాలా? డబ్బులు నీకు కాదు, మీ వాడికి. ఆడికి కూడాను. అది ఏమయ్యా, నువ్వు పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయిని కాదయ్యా, ధనలక్ష్మి బ్యాంక్ అని. అదే చెప్పలేదేంటి? సగం చెప్పేశాను. వీడికే నేను సగం చెప్పాను, వీడికి సగం చెప్పాడు. మేడం, అతనే పెళ్లి కొడుకు. కాకా మేడం, రేపు అమ్మకు చూపించు. నాన్న, ఈ కేసు ఏదో తేడాలా ఉంది. కేసు ఏదైనా పర్లేదు రా, మా లాయర్ ఉన్నాడు కదా. ఏంటయ్యా మీ గొడవ? సార్, ఆ అమ్మాయి దగ్గర గన్నుంది. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకోండి. ఏమయ్యా, మీకు గన్న ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యం. ఇదేంటి ఎలా పోయారు? దీన్ని ఇంకా లాస్ట్కి నేనే చేసుకోలేము.